కేసీఆర్ ప్రభుత్వం 1,51,146 మందికి 4,06,369 ఎకరాలు పట్టా భూములను ఇచ్చిందన్నమాట. కేసీఆర్ గారు 4,06,369 ఎకరాలని పోడు భూముల్ని 1,51,149 మందికి లబ్ధిదారులకి పోడు పట్టాలు ఇచ్చారనమాట. దీని గురించి చూద్దాం, ఎవరెవరికి ఎక్కడెక్కడ ఇచ్చారు, ఏ జిల్లాలో ఎంతమందికి ఇచ్చారో చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెంలోని 1,51,195 ఎకరాలు ఇస్తే, మహబూబాబాద్లోని 67,730 ఎకరాలు, కుమరం ఆసిఫాబాద్లో 47,138 ఎకరాలు, ఆదిలాబాద్లోని 31,683 ఎకరాలు, ములుగులో 18,460 ఎకరాలు, నిర్మల్లో 20,051 ఎకరాలు, ఖమ్మంలో 12,470 ఎకరాలు, కామారెడ్డిలో 11,347 ఎకరాలు, నిజామాబాద్లో 8,611 ఎకరాలు, వరంగల్ 7,333 ఎకరాలు, జయశంకర్ భూపాలపల్లి 8,088 ఎకరాలు, మంచిర్యాలలో 5,024 ఎకరాలు, నల్గొండలో 5,578 ఎకరాలు, నాగర్ కర్నూలు 5,056 ఎకరాలు, రాజన్నసిరిలో 2,859 ఎకరాలు, సంగారెడ్డిలో 1,808 ఎకరాలు, మెదక్లో 525 ఎకరాలు, వికారాబాద్లో 533 ఎకరాలు, వనపర్తిలో 455 ఎకరాలు, యాదాద్రి భువనగిరిలో 213 ఎకరాలు, సూర్యాపేటలో 84 ఎకరాలు, హనుమకొండలో 65 ఎకరాలు, మహబూబ్నగర్లో 13 ఎకరాలు, జగిత్యాలలో 20 ఎకరాలు, నారాయణపేటలో 8 ఎకరాలు, పెద్దపల్లిలో 2 ఎకరాలు, మొత్తంగా 4,06,369 ఎకరాలని పట్టా భూముల కింద పోడు పట్టా భూములు ఇచ్చారన్నమాట. 1,51,146 మందికి ఇలాగా ఇస్తారన్నమాట కేసీఆర్ గారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆర్థిక హక్కుల చట్టం అమల్లోకి వచ్చాక 2016 ఏకాలంలోనే 4 లక్షల ఎకరాల పైచీల భూములు పట్టా పంపిణీ చేయడం అనేది ఒక చరిత్ర అనమాట. ఇప్పటివరకు తెలంగాణ పంపిణీ చేసింది 3,08,000 ఎకరాలే. మధ్యప్రదేశ్లో ఇప్పటి వరకు 9,02,000 ఎకరాలు పంపిణీ చేస్తుంది. మొదటి స్థానంలో ఉందన్నమాట. మధ్యప్రదేశ్ 9 లక్షల ఎకరాలు పోడు భూములు పట్టాలు ఇచ్చింది. దాని తర్వాత ఛత్తీస్గఢ్ 8,98,000 ఎకరాలు ఇచ్చింది, రెండో స్థానంలో. ఆ తర్వాత తెలంగాణ ఇప్పుడు ఇస్తున్న 4,06,369 ఎకరాలు ప్లస్ ఇంతకుముందు 3,08,000 ఎకరాలతో కలుపుకుని 7,14,000 ఎకరాలు పోడు భూమి పట్టాలు ఇచ్చి మూడో స్థానంలో ఉందన్నమాట తెలంగాణ ఇప్పటివరకు. అంటే ఫస్ట్ ప్లేసు మధ్యప్రదేశ్ ఉంటే, మధ్యప్రదేశ్ 9,02,000 ఎకరాలు ఇస్తే, ఛత్తీస్గఢ్ 8,98,000 ఎకరాలు ఇస్తే, తెలంగాణ 7,14,000 ఎకరాలు పోడు పట్టాలు ఇచ్చిందనమాట. దేశంలోని ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయన్నమాట పోడు పట్టాలు ఎప్పడంలో. ఈ విధంగా కేసీఆర్ గారు 4,06,369 ఎకరాలు పోడు పట్టాలు ఇచ్చారన్నమాట. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.